నమస్తే, వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. హుజూర్ నగర్ నియోజకవర్గంలో మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు. తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ, భారీ సరఫరాల శాఖ మాత్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి 62వ జన్మదిన వేడుకలు నిర్వహించుకొని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తెలంగాణ ప్రజలకు అనేక సేవలను అందించాలని హుజూర్ నగర్లోని ముత్యాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి సుమారు 2,000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇటు కార్యక్రమంలో ప్రస్తుత మున్సిపల్ చైర్పర్సన్ కి ఐఎన్టీయూసీ అధ్యక్షుడు ఎరగని నాగన్న గౌడ్, భారీ సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరొక 100 ఏళ్ళు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లాలని పుట్టినరోజు కార్యక్రమం పాల్గొని కేక్ కటింగ్ అనంతరం పూజ కార్యక్రమాలు కూడా భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించబడి జరుగుతుంది. కాబట్టి మరొక పాల్గొంటే కూడా కేక్ కటింగ్ అనంతరం కూడా అన్నదాన కార్యక్రమం మొదలవుతుంది. దయచేసి కేక్ కటింగ్ అనంతరం కూడా మన ముఖ్య అందరూ వస్తారు, కొంచెం అందరూ తృప్తి ఉంటుంది. అమ్మవారి గుణాకారాల పాత్రలయ్యి అలాగే మన కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలాంటి ఉన్నత పదవులు ఎన్నో అధిరోహించాలని, అలాగే మన పోతల ముత్యాలమ్మ తల్లి దీవెనలు చల్లగా ఉండి నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా వర్ధిల్లాలని కోరుకుంటూ పట్టణ ప్రజలందరి తరఫున కూడా మరొకసారి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అలాగే మన అన్నదాన కార్యక్రమం కూడా మొదలైంది. అన్న మీరు అసలు రారా, నాకు కోటం అన్న బెటర్, నేను వేరే మా పర్సనల్ తీసుకుంటాను ఇస్తానా. దయచేసి ప్రజలంతా గమనించి మన హైదరాబాద్ లో చేసినటువంటి మన పొంచగ జన్మదిన సందర్భంగా మన మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, అలాగే పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో, పట్టణ కాంగ్రెస్ ముఖ్య నాయకులందరూ ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ జన్మదిన వేడుకలలో పట్టణ ప్రజలందరూ ఈరోజు మన హుజూర్ నగర్ అభివృద్ధి ప్రదాత కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 62వ జన్మదిన వేడుకల్ని ఈరోజు హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో కాన్స్టిట్యున్సీ లెవెల్లో భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే మన ముత్యాలమ్మ తల్లి దగ్గర అమ్మవారికి పూజలు చేపించి కేక్ కట్ చేసి సుమారు ఒక 2,000 మందికి కూడా హుజూర్ నగర్ ప్రజల సహకారాలతో అందరం కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము. రేపు ఈ హుజూర్ నగర్ యొక్క రూపురేఖలు మార్చింది కూడా ఉత్తమ్ కుమార్ అనే విషయాన్ని కూడా ప్రజలందరికీ తెలిసిన విషయమే. రేపు హుజూర్ నగర్ ఏ రకంగా అభివృద్ధి చెందింది, ఏం కావాలనేది కూడా ఆ నాయకుడికి తెలుసు. కాబట్టి ఆయనకి ఇంకా భగవంతుడు ఆయుష్ మరింత ఉంచాలని, ఆరోగ్యంగా ఉండాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు చేపట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. రాష్ట్ర మంత్రివర్యులు, హుజూర్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, గౌరవ మంత్రివర్యులైన ఉత్తమ్ కుమార్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా హుజూర్ నగర్ పోంచెర్ల ముత్యాలమ్మ తల్లి దగ్గర ఘనంగా పూజలు నిర్వహించి మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రజలందరికీ ఇక్కడ వారి యొక్క జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ
జన్మదినంతో పాటుగా వారు మరింత ఆయుర ఆరోగ్యాలతో ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఇంకా సేవలు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజల తరపున, హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజల తరపున మేము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం.